గత రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కొన్ని సెంటర్లలో బస్తాలు తూకం వేసినప్పటికీ గోదాంలకు తరలించకపోవడంతో అవి కూడా తడిసిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే తడిసిపోతే ఏం చేయాలో తెలియని దుస్థితిలో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో గత రాత్రి కురిసిన భారీ వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లోని వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హమాలీలు లేక ధాన్యం కొనుగోలు చేయక రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్దైందని వాపోయారు. కొనుగోలు కేంద్రాలలో ఒక్కో సెంటర్లో త్వరగా ధాన్యం కొనుగోలు చేస్తే ఇక్కడ మాత్రం సజావుగా సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యపు ధోరణితో నెల రోజులుగా మార్కెట్లోని పడిగాపులు కాస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన రంగు మారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. నా 20 రోజుల నుంచి మక్కలు గరుడ వ్యవసాయ మార్కెట్లో వేయడం జరిగింది. ఇప్పటి వరకు కొనుగోలు జరగలేదు. ఇన్ని రోజులు రాక ట్రాక్టర్లు పెట్టి ట్రాన్స్పోర్టింగ్ చేయడం జరిగింది. లారీలు పెట్టలేదు. పోవాలనుకున్నంత స్థాయిలో మక్కలు మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోలేదు. అనుకోకుండా రాత్రి వర్షం కొట్టడం వల్ల ఉన్న మక్కలు తడిచినాయి. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి లారీలు పెట్టి చిన్న పెద్ద అందరు రైతులు ఉన్నారు, అందరి మార్కెట్ నుంచి వెళ్ళిపోయే విధంగా గవర్నమెంట్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మార్కెట్లో 2400 మక్కలు పెట్టాలని మాకు బాధ ఏం లేదు. 2200 పెట్టు, ఉన్నాయని కొను. ఎకరానికి 20 క్వింటాల మందమే కొంటా అంటారు. మిగతా మక్కలు మళ్ళీ బయట అమ్ముకోవడం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆన్లైన్లో తంబు పెట్టాలి. తంబు రాకపోతే మార్కెట్లో వడ్లు కొనడం మక్కలు కొనడం లేదు. అది ఓటీపీ లేదు, కనీసం ఐ స్కాన్ చేసే మిషన్ లేదు. ఓన్లీ తంబు వస్తేనే పోతాయి, లేకపోతే లేదు. ఇవరకు ఎత్తులు లేదు, ఈ కాంటాక్ట్ లేదు. ఇట్లే గోస అవుతుంది. రోజు కవర్ కప్తాను తీస్తాను. ఎత్తు అంటే రేపు ఎత్తాం మా పెత్తాం అంటారు. ఈ ఎత్తులు లేదు, అది ఎత్తులు లేదు. నాకన్నా వెనకొచ్చినట్టు కూడా పోతాను, నాయి కూడా పోతలేదు. ఇంకా రాజు, మాది కొత్తపల్లి విలేజ్. మక్కలు పోసి నెల మీద 10 రోజులు అవుతుంది. వాళ్ళు అమలు రాకపోతే మమ్మల్ని ఎత్తుకోమన్నారు. గూనె సంచులు మేమే తెచ్చుకున్నాం మా ఖర్చుతోటే. 5 రోజులు అవుతుంది మక్కలు ఎత్తుకొని మా కైకిల్లో పెట్టుకొని. ఎవరు కాంట పెడతలేదు. మార్కెట్ అంటే గిట్టున్నది. వర్షం అంటే ఎత్తిన మళ్ళీ తడిసిన. ఇప్పుడు మళ్ళీ కూలగొట్టాలి. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామంలో రాత్రి భారీ ఈదురు గాలులు దుమారంతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన గాలుల ప్రభావంతో స్థానిక పాలడైరీ సమీపంలో భారీ చెట్టు ఒక్కసారిగా విరిగిపడింది. దీంతో చెట్టు కింద నిలిపి ఉంచిన 2 ఆటోలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఘటన సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కరెంటు పోయింది. ఈ గాడుపు ద్వారానికి రేకులన్నీ లేచిపోయి ఇవన్నీ కూలిపోయినాయి. చెట్లన్నీ విరిగిపోయినాయి. రాత్రి రకాల వర్షానికి ఇట్లా జరిగింది. రేకులు అన్నీ 10 రోజుల్లో వచ్చాయి. రేకులన్నీ పోయినాయి, తడిసినాయి, ప్రమాదాన్ని తడిసినాయి, టెంట్లు తడిసినాయి. ఇవన్నీ మళ్ళీ అంత ప్రాబ్లం అయితే తెలుస్తుంది. అనుకోకుండా రాత్రి 9-10 ప్రాంతంలో ఈ వర్షానికి ఈ గాడు ద్వారానికి రేకులను లేచిపోయి ఇవన్నీ తడిసి రేకులను వలిగిపోయినాయి. ఇవన్నీ విరిగిపోయినాయి. మాకేమన్నా సాయం చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ పరిశీలించారు. రాత్రి కురిసిన గాలి వానకు 13వ వార్డు ఆరపల్లిలో పశువుల కొట్టం కూలగా మరోవైపు ఓ ఇంటి పైకప్పు రేకులు దెబ్బతిన్నాయి. 14వ వార్డులో ఆవరణలో వేప చెట్టు మండ విరిగిపోయింది. 4వ వార్డు జవహర్ నగర్ లో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీలను మున్సిపల్ కార్మికులు శుభ్రం చేశారు. సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరియు గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ చింతకుంట విజయరామరావు గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి పడినటువంటి వర్షానికి మరియు ఈదురుగాళ్లకు అతలాకుతలమైనటువంటి సుల్తానాబాద్ పరిస్థితిని వీక్షించేందుకు వారి ఆదేశాల మేరకు ఈరోజు మేము 13వ వార్డు 14వ వార్డు కౌన్సిలర్లతో కలిసి ఈరోజు ఇక్కడ పర్యవేక్షించడం జరిగినది. మరి ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 13వ వార్డులో అక్కడ నాగరాజు ఇంటి దగ్గర గొడ్ల కొట్టం కూలడం జరిగినది. ఆ గోడ కూలి వీటికి గొడ్లకు దుడ్డలకు చిన్న దెబ్బ తాకడం జరిగినది. అది కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగినది కమిషనర్ గారికి. మరియు అలాగే 14వ వార్డుకి వచ్చేసరికి రామరెడ్డి తన పేరు రాఘవరెడ్డి ఇంటి దగ్గర చెట్టు మండ కూలి రోడ్డుకు అడ్డంగా పడడం వల్ల మా మున్సిపల్ సిబ్బందిచే చూపించడం జరిగినది. మరి అలాగే
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దై వడ్ల కుప్పల్లోని నీళ్లు నిలిచిపోయాయి. కలెక్టర్ ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని పలుమార్లు అధికారులకు సూచించినప్పటికీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. ధాన్యం సెంటర్కు తెచ్చి సుమారు 25 రోజులు అవుతుందని, తూకం వేయడంలో ఆలస్యం వల్లనే ఇప్పుడు వర్షాలకు ధాన్యం తడిసిపోయిందని చెప్పారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వడ్లు సీరియల్ నెంబర్ రాసుకున్నా కానీ మా వడ్లు కాంట పెడతలేదు. ముందు వచ్చినాయి వెనక పెడుతున్నారు, వెనక వచ్చినాయి ముందు పెడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటున్నారు. ఏమన్నారు పరదలు తీసినాము, ట్రాక్టర్ వచ్చింది, ట్రాక్టర్ వచ్చినాక మళ్ళీ వేరే దగ్గర తీసుకుపోయారు కాంట. అప్పుడు నా పరిస్థితి ఏంది, మొత్తం వడ్లన్నీ చంద్ర అయిపోయినాయి, నానినాయి, నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం వడ్లు చూడండి, మా తప్పు ఉంటే మీరు ఏమైనా క్షమించండి. మేము మరి బరాబరే ఉన్నాము వడ్ల కాడ. టైం టు టైం అంటే టైం టు టైం పెడుతున్నామంటే టైం టు టైం కూడా మేము వచ్చినాక కూడా కాంట జబర్దస్త్గా తీసుకుపోయాడు పెట్టుకుంటున్నారు. ఇంత ఘోరంగా నడవబట్టి మా పరిస్థితి ఏంది, మీరే దాన్ని కనిపెట్టి మాకు ఏదైనా దారి లేచిపోయే ప్రయత్నం చేయండి. అది 6 నెలల నుంచి చేసుకున్న పంట ఇవాళ పెడతాం, రేపు పెడతామని మేము వచ్చినాయి 8 తారీఖు 9 తారీఖు వచ్చిన పంటకు నిన్న మొన్న వచ్చినవి కూడా జరుగుతుగా తీసుకుపోయి కాంటలు పెట్టుకుంటున్నారు. మావి పెట్టమంటే పెట్టట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉదయం కురిసిన ఈదురు గాలులతో కూడిన వర్షం రైతులను నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాలలో ఆరబోసిన ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. బాలానగర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసుల కిందకు వర్షం నీరు చేరింది. కొంతమందికి చెందిన ధాన్యాన్ని మాత్రమే నిర్వాహకులు తూకం వేశారని రైతులు చెబుతున్నారు. నెల రోజుల నుంచి తూకాల కోసం పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. తక్షణమే తూకాలు ప్రారంభించాలని అధికారులను వేడుకుంటున్నారు. మ్యాచర్ వచ్చి నెల రోజులు అయిన తర్వాత ఏంటంటే మేము ఎప్పుడు వచ్చినా అడిగినా కానీ మీ మ్యాచర్ వచ్చింది సీరియల్ నెంబర్ కొద్ది ఇస్తాము అని అంటే సరే అట్లనే ఒప్పుకున్నాం మేము. అయితే నిన్న రాత్రి వర్షం పడి మొత్తం వడ్లన్నీ నాన్ని. ఇప్పుడు వీళ్ళని అడిగితే అధికారులను ఇక్కడ అడిగితే ఏమంటుండ్రు, లారీలు వస్తే బోరేలు లేవు, బోరేలు వస్తే లారీలు లేవు. మేము ఏం చేయమంటామని ఇక్కడ అడుగుతున్నాం. మేము రోజు వచ్చుకుంటూ పోతున్నాం వడ్ల కాడికి. రోజు ప్రొద్దున సాయంత్రం రెండు సార్లు వచ్చుకుంటూ పోతున్నాం. ఇంతవరకు కాంటలు అయితే లేవు. మ్యాచర్ ఎన్నడూ వచ్చినాయి, కుప్పను పెట్టినాం. కొద్దిగా వర్షం వచ్చి మొత్తం నానింది, కుప్ప కిందకే అన్ని నీళ్ళు పోయినాయి. ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని మేము కోరుకుంటున్నాం. నెల రోజులు అయిపోయింది వడ్లు పోసి, మాసల వస్తే నెల అవుతుంది. ఇవరకు అయితే నువ్వు బోరెలు ఇచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు.